హారతి జ్ఞాన జ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి నిత్యం నీ లీలా పఠనంలో మేముంటాము నీ మధుర వచనాలతో మైమరచిపోతాము నీ తోడుగా భక్తి ప్రేమలను పెంచుకున్నాము మాలో వెలిగిన జ్ఞాన జ్యోతులతో హారతి జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి సాయి ఆత్మను నీలో నింపుకుంటివి తనివి తీర సాయిని దర్శింపజేస్తివి కష్టాలను దుఃఖాలను తరిమి కొడితివి దయగల తల్లి నీకు ప్రేమ హారతి జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి మా కర్మలన్నీ తొలగించి కరుణించినావమ్మ శాంతి సౌఖ్యాలను అందించినావమ్మ జీవన నావను దరి చేర్చిన నీకు కర్పూర హారతితో నీరాజనం జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి. ఈరోజు మనందరం కూడా సద్గురువును ఆశ్రయించినటువంటి వాళ్ళం. చాలామందిని మనం అనేక రకాలైనటువంటి కోరికలతోటి లేకపోతే ఆధ్యాత్మిక మార్గంలో మనం ఒక మంచి మార్గాన నడవడానికి సద్గురువును ఆశ్రయిస్తూ ఉంటాం. కానీ సద్గురువు యొక్క ఆశ్రితులు ఎలా ఉండాలి, ఎంత నిబద్ధతతో వారి జీవితాలు ఉండాలి అనడానికి ఆ రోజు బాబాను ఆశ్రయించినటువంటి భక్తులే మనకు ఒక నిదర్శనం. బాబాను ఆశ్రయించినటువంటి ప్రతి భక్తుడు కూడా ఆ రోజు ఏదో ఒక లౌకికపరమైనటువంటి కోరికతోటి బాబా దగ్గరికి వచ్చినటువంటి వారే. బాబా దగ్గరికి వచ్చిన తర్వాత వారి యొక్క ఆలోచన దృక్పథాల్లో బాబాను అర్థం చేసుకోవడంలో వారి దృష్టికోణం రోజు రోజుకు మారుతూ వస్తుంది. కానీ ఈరోజు బాబాను ఆశ్రయిస్తున్నటువంటి మనకు బాబా అంటే ఎప్పుడూ కూడా ఒకే ఒక దృష్టికోణంతో ఉంటున్నాం. అదే మనం చేసేటువంటి పొరపాటు. ఆ దృష్టికోణం ఎక్కడికి ఉండిపోతుంది, ఎక్కడి వరకు మనకు బాబా అవగాహన అంటే బాబా ఏది అడిగినా సరే దాన్ని అనుగ్రహిస్తారు అనేంత వరకు మాత్రమే మనం ఆ అవగాహనలో మాత్రమే మనం ఉండగలుగుతున్నాం. కానీ ఒకసారి ఒక దగ్గర ఫలితం పొందిన తర్వాత ఆ ఫలితం ఎందుకు మనకు దక్కింది, ఆ ఫలితం ఎందుకు బాబా మనకిచ్చారు అనేటువంటి దాన్ని మాత్రం ఖచ్చితంగా మనం ఆత్మావలోకనం చేసుకోవాలి. చేసుకోకపోతే ఎంతసేపు గురువారం భక్తులుగానే మనం ఉండిపోతాం. సాయిబాబా అనగానే ఎందుకు గురువారం రోజే ఇంతమంది వస్తారు, మనం నిర్ణయించుకున్నటువంటిది. అంటే ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క రోజు మనమే కేటాయించేసాం. అంటే దేవుళ్ళను సైతం ఒక చట్రంలో ఉంచేటువంటి అంత చతురత మనకుందన్నమాట. సోమవారం శివుడు, ఆదివారం ఇంకొకరు, మంగళవారం ఆంజనేయ స్వామి, బుధవారం విఘ్నేశ్వరుడు, రకరకాలుగా ఇట్లా ఎవరికి వాళ్ళకు మనం కేటాయించేసాం.
అంటే మన ఇష్ట ప్రకారమే మన జీవితాన్ని మనం నడిపించుకుంటున్నట్టు మన ఆధ్యాత్మిక యొక్క మార్గాన్ని కూడా మనమే నిర్ణయం చేసుకుంటున్నాం. బాబా ఎప్పుడైనా ఎక్కడైనా వారి జీవిత చరిత్రలో కానీ ఇంకెక్కడ కానీ గురువారం మాత్రమే నన్ను ఆరాధించండి అనేటువంటి విషయం ఎక్కడైనా ప్రస్తావన ఉందా? శివుడైనా, విష్ణువైనా, సాయిబాబా అయినా, ఇంకెవరైనా వీరు సృష్టి అంతా కూడా నిత్యము నిరాకార రూపంలో నిండియే ఉంటారు కదా, వారికి ప్రత్యేకమైనటువంటి రోజులు దేనికోసం? ఇవి కేవలము మనకున్నటువంటి బద్ధకము, సోమరితనము, ఒకరిని ఒక రోజుకు పరిమితం చేస్తే ఆ రోజు ఆయనకు దండం పెడితే చాలు, ఆ రోజు ఆయనకు దీపం పెడితే చాలు. ఇది మన బద్ధకం వల్ల, మన అలసత్వం వల్ల, మన సోమరితనం వల్ల మనం ఏర్పాటు చేసుకున్నటువంటి రోజులకు భగవంతుణ్ణి పరిమితం చేశాం. మరి భగవంతుణ్ణి కూడా ఇంకో రకంగా కూడా పరిమితం చేశాం మనం. ఏంటి? సంతోషంగా ఉన్నన్ని రోజులు, ఏ లోటు లేనన్ని రోజులు భగవంతుణ్ణి అలా బయట నుంచి పోతూ అలా మొక్కుకుంటూ వెళ్ళిపోతాం. కష్టాలు వచ్చినప్పుడు మాత్రమే పాదాల దగ్గరికి వస్తాం. దీన్ని కూడా మనమే నిర్ణయం చేసుకున్నాం. భగవంతుడన్నా సద్గురువన్నా ఎప్పుడూ కూడా నిత్యము నీతో సమాగమనంగా నీ జీవితంలో నడుచుకుంటూ వెళ్ళేటువంటి వారు ఒక రోజుకు పరిమితమైనటువంటి వారు కాదు అనేటువంటి విషయాన్ని మనం గుర్తెరిగినప్పుడు అప్పుడు మనము సద్గురువు యొక్క తత్వాన్ని తెలుసుకునేటువంటి పనిలో ఉంటాం. ఎందుకంటే ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళలో చాలా మందిలో కూడా ఒకరు ఇద్దరు తప్ప ఎవ్వరూ శ్రీ సాయి సచ్చరితను పరిపూర్ణంగా పారాయణ చేసినటువంటి వాళ్ళు కూడా ఉండరు. ఎందుకు? భగవంతుని ఆరాధన కంటే కూడా భగవంతుడి యొక్క చరిత్రను చదవడం, భగవంతుని యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవడం. మనము మన ఇంట్లో ఉన్నటువంటి ఒక పిల్లవాడిని వానికి అనుగుణంగా మనము ప్రవర్తించాలంటే వారి యొక్క గుణాన్ని, వాడు ఏ సమయంలో ఎలా ఉంటారు, ఇవన్నీ గమనించి వారితో మనం ప్రవర్తిస్తూ ఉంటాం. మరి భగవంతునితో సమాగమనం చేసేటప్పుడు భగవంతుని గురించి తెలుసుకోకుండా ఎట్లా మనం ఆయనతో సమాగమనం చేస్తాము, ఎట్లా ఆయనతో కలిసి మనం జీవిస్తాం? ఒకటేంటంటే మనందరికీ లేనటువంటి స్పృహ ఒక్కటే, ఎప్పుడూ కూడా మనం ఆరాధించేటువంటి సద్గురువు మనతోనే ఉంటారనేటువంటి స్పృహ లేకపోవడం మన అజ్ఞానానికి ఒక ప్రతీక. అజ్ఞానం కలిగినటువంటి వారు ఎప్పుడూ కూడా సద్గురువును సంపూర్ణంగా తెలుసుకోలేరు. కాబట్టి బాబా యొక్క తత్వాన్ని మనం ఆకలింపు చేసుకోవాలంటే ఆ రోజు బాబాతో ఉన్నటువంటి భక్తుల జీవితాలను మనం బాగా గమనించాలి, వారి గురించి తెలుసుకోవాలి. ఇప్పుడు మనము ఏదైనా ఒక విషయం పూర్వకాలంలో మన పూర్వీకులు ఫలానా ఆరాధన చేసేటువంటి వారు అనేటువంటి విషయాన్ని మన కులదైవం ఎవరు, ఇంటి దైవం ఎవరు, ఇవన్నీ ఏ విధంగా పుట్టు పూర్వోత్తరాలను మనం తెలుసుకుంటామో అదేవిధంగా సద్గురువుతో మనం ఎలా ఉండాలనేటువంటి విషయాలను కూడా ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. ఆ రోజు బాబా దగ్గరికి వచ్చినటువంటి భక్తులలో అనేక మంది బాబా పట్ల మొదట సరైనటువంటి అవగాహన లేనటువంటి వారు, అసలు మేము షిరిడీకి వస్తాం కానీ బాబా పాదాలను మేము పట్టుకోమనేటువంటి వారే ఎక్కువగా బాబాతో అనుబంధాన్ని కొనసాగించారు. బాబా యొక్క తత్వాన్ని వాళ్ళు తెలుసుకోగలిగారు. బాబా దగ్గరికి వచ్చినటువంటి కపర్దే, ఆ రోజుల్లో కపర్దే గొప్ప స్వాతంత్ర సమర యోధుడు. బాబా దగ్గరికి ఆషామాషి మనుషులు రాలేదు. గొప్ప స్వాతంత్ర సమరయోధుడు. పంచదశి అనేటువంటి గ్రంథాన్ని, విద్యారణ్య స్వామి రాసినటువంటి గ్రంథాన్ని, ఆ గ్రంథం చూడకుండా దాన్ని విశదీకరించి చెప్పేటువంటి శక్తి కలిగినటువంటి వాడు, గొప్ప వాక్శక్తి కలిగినటువంటి వాడు. అటువంటి కపర్దే బాబా ముందు ఒక్క మాట కూడా మాట్లాడేవారు కాదు. కపర్దే కానీ బూటీ కానీ వీరెవ్వరూ కూడా బాబా ముందు ఒక్క మాట మాట్లాడేవారు కాదు. ఎందుకని? ఇది మన నిత్య జీవితంలో కూడా మనం గమనించాలి. చాలామంది ఏం చేస్తారంటే, మనకు ఎవరైనా వచ్చి ఒక విషయం చెప్తుంటే వారు చెప్పకముందే మనం ఓవర్లాప్ అయ్యి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాం. దాని ద్వారా అతను చెప్పేటువంటి విషయము అతను చెప్పలేకపోతాడు, అతను చెప్పే విషయాన్ని మనం గ్రహించలేకపోతాం. అందుకనే ఒక గొప్ప సూత్రాన్ని బూటీ, కాకాసాహెబ్ దీక్షిత్, కపర్దే పాటించారు. బాబా దగ్గర మనం ఏమైనా మాట్లాడితే వారు మాట్లాడేటువంటి మాటలు
మనకు అర్థం కాకపోవచ్చు. బాబా ఏది స్వయంగా నేరుగా చెప్పేవాడు కాదు. రకరకాలైనటువంటి విషయాలు చెప్తున్నప్పుడు చాలామందికి అర్థం కాని విషయాలు చెప్పేవారు. కాకాసాహెబ్ లాంటి వారు దాన్ని పేపర్ మీద రాసుకొని మళ్ళీ వాడాకు వెళ్ళి అసలు బాబా ఏం చెప్పాడు, ఈ పదం ఎందుకు వాడారు అని చెప్పి బాబా మాట్లాడినటువంటి మాటలకు డీకోడ్ చేసుకునేటువంటి వారు ఆ రోజుల్లో. ఆ విధంగా కపర్దే లాంటి వారు గొప్ప మేధావులు బాబా వద్ద ఒక్క మాట కూడా మాట్లాడేటువంటి వారు కాదు. దీనికి సంబంధించి ఒక మాట రాస్తారు హేమాడ్ పంత్, శుద్ధ బ్రహ్మ ముందు శబ్ద బ్రహ్మ ఏమాత్రము కూడా పనికిరాడు, అతని ప్రభావం ఏమాత్రం ఉండదు. శుద్ధ బ్రహ్మ అంటే శ్రీ సాయిబాబా, శబ్ద బ్రహ్మ అంటే మనలాగా ఎక్కువగా మాట్లాడేవారు. ఈ విధంగా శుద్ధ బ్రహ్మ ముందు శబ్ద బ్రహ్మ మూగపోవాల్సిందే. అలా మూగవాళ్ళుగా మనం ఉన్నప్పుడే ఆ కేవలం మనస్సుతో నేత్రాలతో మనం సద్గురువును అవలోకనం చేసుకున్నప్పుడే మనకు వారి యొక్క తత్వం అర్థమవుతుంది. ఆ రోజు భక్తులందరూ కూడా దీన్ని బాగా గ్రహించారన్నమాట. బాబా ముందు మనం ఏది అతిగా మాట్లాడకూడదు, దేని గురించి మనం ప్రస్తావించకూడదు, బాబా ప్రస్తావించినటువంటి దాన్నే మనం అవలోకనం చేసుకోవాలి అనేటువంటి దాంట్లో ఉండేటువంటి వారు. ఎందుకంటే బాబా ఏ మాట చెప్పినా సరే చాలా అద్భుతంగా చెప్పేటువంటి వారు. నానాసాహెబ్ చందోర్కర్తో పాటు ఒక 3 మిత్రులు వస్తారు. 3 మిత్రులు వస్తే బాబా దగ్గరికి వెళ్ళి అనుమతి తీసుకొని వెళ్ళడానికి సిద్ధమవుతారు. బాబా అంటాడు, నానా ఇప్పుడే వెళ్ళవద్దు, భోజనం చేసి వెళ్ళు అని అంటారు. మిగతా ఆ 3 మిత్రులు, నానాసాహెబ్ నువ్వంటే కలెక్టర్ దగ్గర కార్యదర్శి అయ్యా, నువ్వు ఏదైనా నడుస్తుంది, మాకు అట్లా కాదు, మా వ్యాపారాలు పోతాయి, రైలు బండి 12 గంటలకైతే ఈయనేంది భోజనం చేసి పొమ్మంటాడు 12 తర్వాత, మేము వెళ్ళిపోతాము, నీ ఇష్టం వచ్చినప్పుడు రా అని చెప్పి 3 వెళ్ళిపోతారు. వెళ్ళిపోతే బాబా ఒక మాట అంటాడు, నానా జీవిత పర్యంతము మన తోడుగా ఉండేటువంటి మనుషులతో మనం ఉండాలి, ఇలా స్వార్థం కోసం మధ్యలో వదిలిపెట్టిపోయేటువంటి వారి గురించి మనం ఆలోచించకూడదు. దీని అర్థం ఏమిటి? నానాసాహెబ్ నువ్వు సరైనటువంటి మార్గంలో ఉన్నావు, నీ జీవిత పర్యంతము ఉండేటువంటిది ఒక్క నేను మాత్రమే, నా మాటకు కట్టుబడి నువ్వు ఉన్నావు. వీళ్ళందరూ కూడా ఈ 3 మిత్రులు కూడా స్వార్థపరులు, అశాశ్వతమైనటువంటి అనుబంధం కలిగినటువంటి వాళ్ళు వెళ్ళిపోయారు. బాబా చెప్పినట్టు నానాసాహెబు చక్కగా మధ్యాహ్నం హారతి తర్వాత భోజనం చేసి కోపర్గావ్ రైల్వే స్టేషన్కి వెళ్ళాడు. వెళ్ళేసరికి ఈ 3 పెద్ద మనుషులు ఎండలో మలమల మారుతూ ఆకలితో స్టేషన్లో కూర్చొని ఉన్నారు. ఏమైంది? 12 గంటలకు రావాల్సినటువంటి రైలు ఆ రోజు 4 గంటలకు వచ్చింది. 4 గంటల ఆలస్యం. అది ఒక్క సద్గురువుకు మాత్రమే తెలుసు. ఎందుకంటే ఆయన సర్వంతర్యామి, ఎక్కడ ఏం జరుగుతుంది, ఏ రైలు బండి ఏ టైంకి వస్తుంది అనేటువంటిది పరమాత్మకు తెలుసు. కాబట్టి నానాసాహెబు తనకు ఎంతో ప్రీతిపాత్రుడు కాబట్టి నానాసాహెబ్ శ్రేయస్సు కోసము ప్లస్ వాళ్ళతో వచ్చినటువంటి మిత్రుల శ్రేయస్సు కోసం చెప్తాడు బాబా, మీరు భోజనం చేసిన తర్వాత వెళ్ళండి అన్నారు. వీరేమిటి? చదువుకున్నటువంటి వారు, ముంబై మహానగరంలో ఉన్నటువంటి వారు, వీరు మాత్రమే జ్ఞానులని, వీరు మాత్రమే విజ్ఞులని, వీళ్ళకు మాత్రమే రైళ్ళ రాకపోకల సమయాలు తెలుసని వీళ్ళు 3 వెళ్ళిపోయారు. పోయేసరికి బిక్క తెచ్చుకున్నాడు, కూర్చున్నారు. నానాసాహెబ్ వాళ్ళ పరిస్థితి చూసి కోపర్గావ్కు మనిషిని పంపించి పట్టణానికి అన్నం తెప్పించి పెడతాడు. ఇది పరిస్థితి. బాబా మాట వింటే మన జీవితం ఎలా ఉంటుంది, బాబా మాట వినకపోతే మన జీవితం ఎలా ఉంటుంది. కాబట్టి మనము ఎప్పుడూ కూడా సంతోషంగా ఆనందంగా ఉండాలంటే బాబా సూచించినటువంటి మార్గంలో మనం ఖచ్చితంగా నడవాలి. లేకపోతే మన జీవితం అగమ్య గోచరం అయిపోతుంది. చాలామంది మనము చాలా తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. కొన్ని కీలకమైనటువంటి విషయాల్లో బాబా యొక్క సూచనను, నిర్ణయాన్ని మనం తప్పకుండా పాటించాలి. ఆ రోజంటే బాబా ఉన్నాడు, నానాసాహెబ్కి చెప్పాడు. మరి ఈరోజు ఎలా? ఈరోజు ఎలా అంటే అనేక పద్ధతులు ఉన్నాయి. చాలామంది బాబా అనుమతి తీసుకోవడానికి చీటీ వేస్తారు. చీటీ వేసిన తర్వాత నేను ఈ స్థలాన్ని కొనాలా వద్దా, లేకపోతే నా కొడుకును పలానా ఇంజనీరింగ్ కాలేజీలో చదివించాలా వద్దా, ఇవన్నీ కూడా అడుగుతూ ఉంటారు. ఇటీవల కాలంలో ఒక సాయి బంధువు నన్ను ఒక సమస్యకు పరిష్కారాన్ని అడిగింది. ఏంటంటే వాళ్ళ కూతురు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ చేరినటువంటి ఇంజనీరింగ్ కాలేజీలో చేరుతా ఉంటుంది. కానీ వీళ్ళకు మాత్రం ఊరు దాటి పంపించడం ఇష్టం లేదు. మరి ఏం చేయాలి నేను? అక్కడికి పోతేనే చదువుతా అంటుంది, ఇక్కడ చదువు అంటుంది, ఏం చేయమంటారు అన్నాడు.
బాబా దగ్గర చీటీ వేశారా అని. చీటీ వేసే ధైర్యం నాకు లేదండి అని. మీరు ఒక పని చేయండి, మీరు ఒకవేళ మీ పాపను ఇక్కడ చదివించినా ఆ అమ్మాయి సరిగ్గా చదవదు, ఆమెకి ఇష్టం వచ్చినటువంటి కాలేజీలో చేర్పించలేదు కాబట్టి అమ్మాయిని తన ఇష్ట ప్రకారం చదువుకోమని చెప్పండి, బాబా పైన భారం వేయండి అని అన్నాడు. సరే అని చెప్పి తను చెప్పినటువంటి కాలేజీలోనే సీటుకి అప్లై చేశారు. జనరల్ కేటగిరీ కాబట్టి వాళ్ళ మిత్రులందరూ అప్లై చేసినటువంటి కాలేజీలో ఈ అమ్మాయికి సీట్ రాలేదు. తర్వాత ఏం చేసింది, అమ్మాయికి ఇంకా వేరే దారి లేదు, వచ్చి వాళ్ళు ఉన్నటువంటి టౌన్లోనే ఇంజనీరింగ్ కాలేజీలో చేరిపోయింది. అంటే నిర్ణయం బాబా వదిలేస్తే చాలామందికి చీటీలు వేసే ధైర్యం లేదు. ఎందుకుంటుంది తెలుసా చీటీలు వేసే ధైర్యం? ఆల్రెడీ మన మనసులో ఒకదాన్ని ఫిక్స్ అయి ఉంటాం. ఖచ్చితంగా నేను ఈ పనినే చేయాలి, ఏదో ఫార్మల్గా బాబాని అడుగుదాం, బాబా నా ఇష్ట ప్రకారమే చీటీ ఇస్తారనుకుంటాం. దాంట్లో బాబా వద్దు అని అంటే ఇక మనకు వచ్చేటువంటి దుఃఖం మామూలు దుఃఖం కాదు. అందుకని ఆ అమ్మాయి కూడా చీటీలు వేయండి, అందుకని వేయనండి. నేను ఒకటే చెప్పాను, మీరు మీ అమ్మాయి నిర్ణయం ప్రకారం ఆ కాలేజీలో అప్లై చేయండి, ఆ కాలేజీలోనే చేర్పిస్తామని చెప్పండి. అలానే చేశారు. ఏమైంది, సీట్ రాలేదు. బాబా నిర్ణయం ఏమిటి, ఆ అమ్మాయి సేఫ్టీ కోసము ఆ అమ్మాయి తల్లిదండ్రుల దగ్గరనే ఉండాలి, ఉన్న టౌన్లోనే చదువుకోవాలి కాబట్టి ఇక్కడే సీట్ వచ్చేసింది. కాబట్టి బాబా యొక్క నిర్ణయము అల్టిమేట్గా అద్భుతంగా ఉంటుందన్నమాట. దాన్ని మనము యాక్సెప్ట్ చేయగలగాలి. ఇదే విషయము ఆ అమ్మాయికి చీటీలు వేసి వాళ్ళ అమ్మ చెప్పిందనుకో, ఊరుకో అమ్మ నీ మూఢత్వం కాకపోతే బాబాకి ఏం తెలుసు ఆ కాలేజీ ఏ కాలేజీ బాగుంటుందని చెప్పి అమ్మాయి అనేస్తుంది. ఎట్లయితే నానాసాహెబ్ మిత్రులు బాబాకి ఏం తెలుసు రైల్వే సమాచారము, రైలు టైమింగ్స్ బాబాకి ఏం తెలుసు అన్నట్టు ఈ అమ్మాయి కూడా అనేస్తుంది. కాబట్టి కొన్ని సందర్భాల్లో మనం కొన్ని నిర్ణయాలను ఆ విధంగా వదిలేసేయాలి బాబాకు. మన ఇంట్లో చాలామంది బాధపడుతూ ఉంటాం, అరే నేను చెప్పినట్టు వినట్లేదే, నేను చెప్పినటువంటి ప్రాంతంలో కాకుండా ఇంకో ప్రాంతంలో ఇన్వెస్ట్ చేస్తున్నారే మా ఆయన, ఇక్కడ కాకుండా ఇంకో దగ్గర ఇల్లు కొంటున్నాడే. ఇటువంటి అన్ని సంశయాలు ఉన్నప్పుడు చాలా మనస్సు ఆందోళనకరంగా ఉంటుంది. ఆ సమయంలో ఒక్కటే మార్గం, వదిలేసేయడం. చెప్తే వినకపోతే వదిలేసేయడం. బాబా మన పట్ల దయ కలిగి ఉంటాడు కాబట్టి వారు చేసేటువంటి ప్రయత్నానికి ఏదో ఒక అడ్డుకులు వేస్తాడు, దాన్ని ఆపుతాడు. అంటే న్యాయం ఎటువైపు ఉంటే, ఎక్కడ మనకు ప్రయోజనం ఉంటే, ఎక్కడ మనకు శ్రేయస్సు ఉంటే అటువైపే బాబా మనల్ని పంపిస్తాడు. అంతే తప్ప మనం కోరుకున్నట్టు ఇతరుల కోరికల మేరకు అవేవీ జరగవు. దీనికి కావలసినటువంటిది ఏమిటంటే అనన్యమైనటువంటి శరణాగతి. బాబా ఏ నిర్ణయాన్నైనా నేను స్వీకరించగలుగుతాను, జీవితం నువ్వు నడిపించాలి. ఆ రోజు సావిత్రిబాయి టెండూల్కర్ బాబాని అడగలేదు. రఘునాథ్ టెండూల్కర్కు విపరీతమైనటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చాయి. తన మిల్లులో మేనేజర్. అటువంటి వ్యక్తి ఉద్యోగానికి సెలవు పెట్టి చాలా రోజులు ఇంట్లో ఉన్నాడు, కానీ ఆరోగ్యం ఏమాత్రం మెరుగుపడట్లేదు. దాంతో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవాలనుకున్నాడు. 150 రూపాయలు జీతం. వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటే పెన్షన్ 75 రూపాయలు ఇవ్వాలి కంపెనీ. కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆయన యొక్క పనితీరుని ఇదంతా గమనించి రిఫర్ చేస్తారు. 75 కాకుండా ఒక 5-10 ఎక్కువ ఇవ్వండి అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లు పై ఆఫీస్కు సిఫార్సు చేస్తారు. సావిత్రిబాయి టెండూల్కర్ మాత్రం నిశ్చింతగా ఉంది. ఒకరోజు బాబా స్వప్న దర్శనం ఇచ్చి అడుగుతాడు, అమ్మా 100 రూపాయలు సరిపోతాయా పెన్షన్ అని. సావిత్రిబాయి టెండూల్కర్ మనలాగా బాబా 100 రూపాయలు సరిపోతాయి బాబా, 120 పోయి ఇప్పి అని చెప్పి కాళ్ళ మీద బల్లే, అస్సలు బల్లే కాళ్ళ మీద అడగలేదు. ఏమందో తెలుసా, పైగా బాబా పెన్షన్ 100 వస్తే నాకేంటి, 50 వస్తే నాకేంటి, ఎంత వస్తే నాకేంటి, ఈ సంసారాన్ని నడిపించాల్సినటువంటి బాధ్యత నీది కదా. నీది బాధ్యత అయినప్పుడు పెన్షన్ నువ్వు ఎంత ఇప్పించుకుంటావు అనేది నీ ఇష్టం. పాలకు రూపాయలు పెట్టే చోట పావులా పెట్టిస్తావా, తినడానికి కావాల్సినటువంటి రొట్టె ముక్కకు నెలకు 3 రూపాయలు అయితే అది రూపాయలు నడిపిస్తావా, అది నీ ఇష్టం. 100 రూపాయలు కూడా నేను అడగను బాబా ఇది తిప్పిమని చెప్పి అని అంటుంది. తెల్లారి పైనుంచి ఆర్డర్స్ వస్తాయి. 110 రూపాయలు పెన్షన్ సెటిల్ చేస్తూ ఆర్డర్ వస్తుంది. అంటే బాబా చెప్పిన దానికంటే కూడా స్వప్నంలో 10 రూపాయలు అదనంగా ఇప్పించాడు. ఎట్లా? ఎవరమైతే మనము పూర్తిగా మన యొక్క బాధ్యతను బాబాకు అప్పగిస్తాము, అటువంటప్పుడు బాబా మనకు రావాల్సినటువంటి దానికంటే ఒక 10 రూపాయలు ఎక్కువేసి ఇస్తాడు. అలా కాకుండా మనకు అసలు పొందేటువంటి అర్హతే లేనటువంటి సందర్భంలో
బాబా బాబా నాకు 100 ఇప్పి అంటే వచ్చేది కూడా రాదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. బాబా కూడా అనుకుంటాడు, ఇంత అత్యాశ కలిగినటువంటి వాడికి నేను ఎందుకు మేలు చేయాలి? చెయ్యడు. బాబా ఎప్పుడూ కూడా అత్యాశ కలిగినటువంటి వారికి ఎప్పుడూ మేలు చేయడు. చెప్పి చూస్తాడు 1కి 4 సార్లు. బాబా ఒకటే మాట అంటాడు, నేనేం చేసేది 1కి 2 సార్లు చెప్పి చూస్తాను, ఇవ్వకపోతే వాడి కర్మను వాడు అనుభవిస్తాడు. అలా అనేక మందిని మనం చూస్తాం. ఆ సందర్భంలో కూడా బాబా దయామయుడు. ఆ సందర్భంలో కూడా తన భక్తుల్ని కాపాడుతాడు. చెప్తాడు తాత్యాకు, తాత్యా వద్దు తాత్యా, నువ్వు ఈరోజు కోపర్గావుకు అందరికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండు అని అంటాడు. వినడు. ఎందుకంటే కొత్త గుర్రాలను ఉంటాడు. ఆ కొత్త గుర్రాలలో ఒకటి చాలా దూకుడుగా ఉంటుంది. ఈ తాత్యా కూడా యువకుడు కాబట్టి అందరి ముందు షో చేయడానికి ఆ గుర్రాన్ని బాగా పరిగెత్తించాలనుకుంటాడు. ఇదంతా బాబాకు తెలుసు. లేదు లేదు వెళ్ళి తీరాలి బాబా అంటాడు. ఓ పని చేయి, శామాలు తీసుకెళ్ళు, నీకు తోడుగా అంటాడు. నాకెవరు తోడవసరం లేదు, నేను ఏమన్నా కొత్తగా పోతున్నానా కోపరగావుకు అని చెప్పి గుర్రాన్ని తీసుకొని పోతాడు బండి వేసుకొని. ఏం జరుగుతుంది? సాగు గారి దగ్గర పోగానే గుర్రం ఎదురుగా మనిషి రాగానే బెదిరి అది బండిని బోల్తా వేస్తుంది. మామూలుగా నడువిడిగాల్సి ఉండే తాత్యాకు చిన్న చిన్న గాయాలతోటి బయటపడతాడు. అంటే మనము చేసేటువంటి ప్రతి పనిలో కూడా బాబా యొక్క నిర్ణయం ఉంటుంది. ఆయన మనకు శ్రేయస్సు కలిగించేటువంటిది మాత్రమే ఎప్పుడూ చేస్తారు అనేటువంటి విషయాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. అలా గుర్తుపెట్టుకున్నప్పుడే బాబా యొక్క అనుభూతిని మనం ఆస్వాదించగలుగుతాం. చాలామంది అంటూ ఉంటారు, బాబా సహచర్యంలో మేము ఎలాంటి అనుభూతిని పొందుతున్నాము మనకే తెలియదు. మనం పొందేటువంటి అనుభూతి బాబా సహచర్యంలో చాలా మందికి మనకే తెలియదు. ఎందుకంటే మనం ఇక్కడ కోరుకుంటాం, నా కొడుకు మంచి యూనివర్సిటీలో సీట్ రావాలి, అమెరికా పంపించాలి అని చెప్పి కోరుకుంటాం. ఆ సంతోషం ఎంతకాలం ఉంటుంది? 1 నెల, 2 నెలలు, 3వ నెల మళ్ళీ సమస్య వచ్చి పడుతూనే ఉంటుంది. నీకు పోయాడు అమెరికాకు, ఆ 3 నెలలుగా పెట్టుబడి పెడుతున్నాను, మా వాడికి ఇంతవరకు అక్కడ పార్ట్ టైం జాబ్ రాలేదు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అసలు మా వాడికి అక్కడ H1B వీసా లేదు, ఎప్పుడు పంపించేస్తారు. అమెరికా పోయేదాకానేమో పంపించేదాకానేమో బాబాను విపరీతంగా అడుగుతాం. మరి అమెరికా పంపించాడు కదా, ఇంత మేలు చేశాడు బాబా అనేటువంటి దాన్ని ఎన్ని రోజులు గుర్తుంచుకుంటాం? చాలా తక్కువ రోజులు గుర్తుంచుకుంటాం. ఎందుకంటే మనకు ఒక కోరిక వెంట మరొక కోరిక ఉంటూనే ఉంటుంది. అలా ఉన్నన్ని రోజులు బాబా యొక్క మాధుర్యాన్ని, ఆయన మనకు చేసినటువంటి మేలును మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోం. ఎప్పుడూ కూడా టెంపరీ, ఈ రోజుకి అయిపోయిందా, మళ్ళీ రేపటికి ఇది ఇస్తేనే ఆయన మనకు మేలు చేసినట్టు. ఇంతవరకు ఇచ్చినటువంటి దాన్ని మర్చిపోయి చాలా రోజులుగా మనం బాబాను ఒకటి అడుగుతూ ఉంటాం, అది ఇవ్వడు. ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వమని అడుగుతాం. బాబా నా జీవితంలో ఇన్ని చేశావా అని చెప్పి ఏ రోజు గుర్తు చేసుకోం, కానీ ఇది ఎందుకు ఇవ్వలేదు అనేటువంటి దానిపైన ఎక్కువ అడుగుతాం. కాబట్టి సద్గురువును మనము సరిగ్గా అర్థం చేసుకుంటే మనకేమర్థమవుతుందంటే, సద్గురువు మనకు అనుగ్రహించేది, మనకి ఇవ్వాలనుకునేటువంటిది మనకు శ్రేయస్సు కలిగించేది మాత్రమే ఇస్తాడు. మనకు హాని కలిగించేది సద్గురువు ఇయ్యడు. మనమేం చేస్తాము? ఎక్కువ మంది, 100కి 90 మంది మనకు ఏదైతే ఇబ్బంది కలిగిస్తుందో, ఏదైతే మనకు ప్రీతికరమో మనం అనుకుంటాం, ఇది నాకు చాలా ఇష్టం అని అనుకుంటాం. ఆ ప్రీతికరమైనటువంటి దాన్ని మాత్రమే కోరుతాం. కానీ బాబా ఏం చేస్తాడంటే మనకు శ్రేయస్సు కలిగించేది ఇస్తాడు. మనకి ఏది శ్రేయస్సు, ఏది హాని కలిగించేది అనేటువంటిది మనకు తెలియదు, కేవలం బాబాకు మాత్రమే తెలుస్తుంది. కాబట్టి బాబా ఇచ్చేటువంటి దానికోసం మనం ఎదురు చూడాలి తప్ప, మనం పట్టినటువంటి మంకు పట్టే ఆయన ఇవ్వాలనుకుంటే ఇస్తాం. చాలా సందర్భాల్లో అటువంటి ఇస్తూ ఉంటాడు. కానీ ఏమి లాభం? ఒక ఆవిడ వివాహమై 15 సంవత్సరాలు అవుతుంది. బాబాను 15 సంవత్సరాలు అడుగుతూనే ఉంటుంది, నాకో బిడ్డని, నాకో బిడ్డని, నాకో బిడ్డని అని చెప్పి. ఒకానొక సందర్భంలో బాబా పరీక్ష కూడా పెడుతుంది, అసలు నిజంగా నువ్వు దేవుడే అయితే, నువ్వు ఎంతో మంది సంతానాన్ని ఇచ్చావని చెప్పి నీ చరిత్రలో రాశారు కదా, నాకెందుకు ఇవ్వవు అని చెప్పి మంకు పట్టుబడితే బాబా ఇది చెప్తే వినేటట్లేదు, ఇది కర్మను అనుభవించాలని చెప్పి ఓ బిడ్డను అనుగ్రహిస్తాడు. ఏం జరుగుతుంది? ఆ బిడ్డ పుట్టినటువంటి
సంవత్సరానికి 2వ సంవత్సరానికి ఆ బిడ్డకు రోగగ్రస్తుడు అయిపోతాడు, అచేతనంగా పడి ఉంటాడు, అన్మెచ్యూర్డ్ బేబీ పుడతారు. ఆ పిల్లవాడిని ఒక 5-6 సంవత్సరాల దాకా వచ్చి సాకిన తర్వాత ఆ పిల్లవాడు మరణిస్తాడు. ఇది బాబాకు తెలుసు. నీ రాతలో లేదు, నీ రాతలో లేనటువంటి దాన్ని నువ్వు అడుగుతున్నావంటే ఆ పొందినటువంటి దాని ద్వారా నువ్వు ఇబ్బంది పడతావు అనేటువంటిది ఆయనకు తెలుసు, అందుకే ఇవ్వలేదు. తాత్యాయుడు కూడా అంటాడు, తాత్యాయుడు దగ్గర వచ్చి అనేక మంది అడుగుతారు, అరే అనేక మందికి వీటి కొడుకులు ఇస్తున్నారా, నీ వంశం ఇంతటితో అయిపోతుంది, బాబాను అడిగి కొడుకును పొందరా నాయనా అని అంటాడు. బాబాను అడిగితే బాబా చెప్తాడు, తాత్యా ఇక్కడ దాకా సుఖంగా బతుకుతున్నావు, నీ కొడుకు పుడితే కష్టాలు వస్తాయి, నీవు ఎవరికీ రుణపడి లేవు తాత్యా. ఎందుకంటే తాత్యా అంటే బాబాకు చాలా ఇష్టం. తాత్యా నువ్వు ఎవరికీ రుణపడి లేవు, మళ్ళీ రుణాన్ని ఎందుకు తెచ్చుకుంటావు బిడ్డల రూపంలో, వద్దు నువ్వు నాశనం అయిపోతావు అని అంటే, బాబా నేను నాశనం అయిపోయినా పర్వాలేదు, నేను చచ్చిపోయినా పర్వాలేదు, నా వంశం నిలబడాలి, కొడుకు నీవు అని అడుగుతాడు. కొడుకు పుడతాడు. పుట్టిన కంచెలు ఏం జరుగుతుంది, డౌన్ఫాల్ మొదలవుతుంది. గొప్ప ఆసామి కాస్త అప్పుల పాలవుతాడు తాత్య. అంటే మనకు ఏది శ్రేయస్సో బాబాకు తెలుసు. చాలా సందర్భాల్లో బాబా చెప్తుండేటువంటి వారు, ఒక సంతానం లేనటువంటి స్త్రీ వచ్చి బాబా దగ్గర సంతానం కావాలని అడిగితే ఒక మాట చెప్తాడు, అమ్మా నువ్వు అదృష్టవంతురాలివమ్మా, నీ రుణం ఈ జన్మతో తీరిపోతుంది, నువ్వు మళ్ళీ బిడ్డల్ని కంటే వాడికి నువ్వు రుణపడి ఉంటావు, నీవు ఎవరికీ రుణపడి లేవు. బిడ్డలంటే రుణం చేత పుట్టేటువంటి వాడు, వాడు పుట్టిన దగ్గర నుంచి పెరిగేదాకా వాడికి చాకిరీ చేయాలమ్మా, వాడికి రుణపడి నువ్వు ఎవరికైనా రుణపడి ఉంటే తప్ప బిడ్డలు కలుగుతారు, నువ్వు ఎవరికీ రుణపడి లేవు, ఇది చివరి జన్మ నీది, ఇంకా నువ్వు ఎందుకమ్మా మళ్ళీ రుణాన్ని తెచ్చుకుంటావు అని చెప్తాను. ఇది వాస్తవం. చాలామంది ఇంట్లో సంతానం ఉంటే పిల్లలు ఉంటే అదృష్టవంతులు సౌభాగ్యవంతులు అంటారు. బాబా చాలా స్పష్టంగా చెప్తారు, నీకు సంతానం కలగలేదంటే నువ్వు ఎవ్వడికి ఇక రుణం లేదమ్మా, జన్మ జన్మలుగా ఉన్నటువంటి రుణాన్ని నువ్వు అనుభవించేసావు, ఆ రుణాన్ని తీర్చేసుకున్నావు, ఇక నీకు మరుజన్మ లేదు, అందుకే నీకు సంతానం లేదని చెప్తారు. ఇది వాస్తవం. ఈరోజు మనందరం అనుభవిస్తున్నటువంటిదే కదా. పిల్లల్ని కనాలి, కన్న తర్వాత పెంచాలి, వాడు సవ్యంగా లేకపోతే ఇబ్బంది, ఇదంతా రుణంతో కూడుకున్నటువంటిది. కాబట్టి ఎవరికైతే ఇంకా చేయాల్సినటువంటి రుణం బాకీ ఉందో వాళ్ళకి సంతానం ఉంటారు. ఎవరికైతే ఆ రుణం పోతుందో, ఎందుకంటే కొన్ని జన్మలు మనం తీసుకుంటూ ఉంటాం, ఆ జన్మలుగా మనం చేసినటువంటి పుణ్యం వల్ల రుణం తొలగిపోతుంది. రుణం అయినప్పుడు మనం ఇంకెవరికి బాకీ పడము, బాకీ లేనప్పుడు మనం ఎవరికి సేవ చేయాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి అక్కడితోటి జన్మ పరిపూర్ణమైందనేటువంటి దాన్ని అర్థం చేసుకోవాలి. ఇది భగవంతుడు చెప్పేటువంటి తత్వం. ఇటువంటి విషయాలను అర్థం చేసుకుంటే, ముఖ్యంగా సద్గురువు దగ్గరికి వచ్చిన తర్వాత మనం పొందాల్సినటువంటిది ఏంటంటే, ఉన్నటువంటి స్థితిలో ఒక తృప్తి. చాలు ఈ జీవితాన్ని ఇచ్చాడు ఇంత మటుకు, అందరి కంటే నన్ను బాగానే చూసుకుంటున్నాడు. మనం ఏం చేస్తామంటే మనకంటే బాగా ఉన్నటువంటి వాళ్ళ చూసి మనము చాలా ఈర్ష్యపడుతూ ఉంటాం. అనుకోవాలి, అరే నా వయసు వాళ్ళు ఇప్పుడే మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు, నేను కనీసం నా కాళ్ళు సరిగ్గా ఉన్నాయి, నడిచి బాబా గుడికి రాగలుగుతున్నాను అనేటువంటి సంతోషాన్ని, ఆ తృప్తిని మనం పొందాలి. అది బాబా దగ్గర మనం నేర్చుకోవాల్సినటువంటిది. అంతే తప్ప ఇతరత్ర ఏమీ నువ్వు నీ శ్రేయస్సు కాకుండా నీకు ఇష్టమైనటువంటి దాన్ని పొందాలంటే మాత్రం మనం ఇబ్బంది పాలవుతాం. మనం ఇబ్బంది పాలు కావడం సద్గురువుకు అస్సలు ఇష్టం ఉండదు. ఎందుకంటే మనం ఇబ్బంది పాలైతే మళ్ళీ ఆయనకే కదా కష్టం, ఆయన పాదాల వద్దకే కదా మనం వచ్చేది. కాబట్టి ఆ ఇబ్బంది పడినటువంటి శ్రేయస్కరమైనటువంటి వాటిని మాత్రమే మనం పొందాలి. ఆ శ్రేయస్కరమైనటువంటివి ఏవి అనేటువంటిది ఒక్క బాబాకే తెలుస్తుంది. కాబట్టి మన జీవితం ఆనందంగా ఉంచుకోవడానికి ఆయన సహచర్యాన్ని, ఆయన మన జీవితంలో చేసినటువంటి మేళ్లను ఎప్పుడూ కూడా గుర్తు చేసుకోవాలి. జీవితం అంటే కృతజ్ఞత. అది కుటుంబం పట్ల కావచ్చు, సమాజం పట్ల కావచ్చు, భగవంతుని పట్ల కావచ్చు, అన్నింటా కూడా ఆ కృతజ్ఞత అనేటువంటిది ఖచ్చితంగా ఉండాలి. బాబా దగ్గర అది 100% బాబా పట్ల కృతజ్ఞులమై ఉన్నప్పుడు మాత్రమే మనం ఆయన పట్ల ప్రేమను పెంచుకోగలుగుతాం. కృతజ్ఞతే ప్రేమను పెంచుతుంది, కృతజ్ఞతే విశ్వాసాన్ని పెంచుతుంది, కృతజ్ఞతే ఆయనతో కలిసి ఉన్నామనేటువంటి భావన మనలో పెంచుతుంది.
మన జీవితానికి ప్రధానమైనటువంటిది ఏంటో తెలుసా? ధనము, ఐశ్వర్యం ఇవేమీ కాదు. మన జీవితానికి ప్రధానమైనటువంటిది భావన. మనం ఏ భావనతో ఉంటామో ఆ భావనే మనల్ని సంతోషంగా ఉంచుతుంది. ఈరోజు నాకు లేదు అనేటువంటి భావన ఉంటే లేదు బాధ, నేను తృప్తిగా ఉన్నాననేటువంటి భావంతో ఉంటే చాలా ఆనందం, చాలా హ్యాపీ. కాబట్టి ఈ భావనే మనకు చాలా ప్రధానమైనటువంటిది. సద్గురువు దగ్గరికి వచ్చిన తర్వాత ఒకే ఒక భావనతో ఉండాలి, సమభావనతో ఉండాలి. అది కష్టమైనా, దుఃఖమైనా, లేని స్థితి అయినా, ఉన్న స్థితి అయినా సమభావంతో ఉండాలి. ఆ సమభావనే ఎప్పుడు బాబా నాతో ఉంటాడు, నా కష్టాల్లో, సుఖాల్లో, దుఃఖాల్లో అన్నింటా ఆయన నా చేయి పట్టుకొని ముందుకు తీసుకెళ్తాడనేటువంటి భావన కలిగి ఉంటే, విశ్వాసం కలిగి ఉంటే జీవితం అంతా కూడా ఆనందమయంగా ఉంటుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయీశుడు స్వయముగా తాను సరుకులన్నీ తెచ్చుకొని వంట కూడా తానే చేస్తూ ఉడికిందో లేదోనని వేడి వేడి డేకిసాలో చేయి పెట్టి కలిపి మరి అంతుబట్టని రుచులతో కుమకుమలాడే మసీదు. ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే. ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే. మహల్సాకు తాత్యాకు ముందుగా ప్రసాదమిచ్చి అందరికీ తానే అవుతూ వడ్డించేవారు సాయి. అప్పుడు తిన్న భక్తులది ఎంత పుణ్య ఫలమో ఇప్పుడు విన్న మన జన్మ మరి మరి ధన్యమాయే. ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే. ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే.